హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనందరికి ఇష్టమైన రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి. వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో మనం ఒక బౌల్ రవ్వని తీసుకొని వేపుకోవాలి. ఇలా వేపేటప్పుడు మనం జాగ్రత్తగా మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. వేపుకున్న రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం ఒక బౌల్ రవ్వకి ఒక బౌల్ మిల్క్, ఒక బౌల్ వాటర్ తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం మరిగేంతవరకు 2 నిమిషాలు అలానే ఉంచాలి. మరుగుతున్న ఈ మిశ్రమంలో మనం కావాలనుకుంటే కొంచెం కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలానే ప్లెయిన్గా ఉంచేసుకొని మనం వేపి పెట్టుకున్న బొంబాయి రవ్వని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కలిపిన ఈ రవ్వలో మనం ఒక బౌల్ షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని దీన్ని 2 నిమిషాలు ఇలానే ఉడకనిద్దాం. ఉడికిన ఈ రవ్వ ఇప్పుడు మరొకసారి కలిపి దీంట్లో మనకు కావలసిన నెయ్యిని యాడ్ చేసుకుందాం. దీంట్లో ఒక 2-3 స్పూన్ల నెయ్యి పడుతుందన్నమాట. కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఇలా ప్యాన్కి అంటుకోకుండా రావాలన్నమాట. ఇప్పుడు మనం 2 యాలకులని పొడి చేసి ఫ్లేవర్ కోసం ఇందులో చల్లుకోవాలి. చల్లుకొని మరొకసారి కలుపుకొని దీంట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన రవ్వ కేసరి రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.